అందరికీ క్లుప్తంగా విశ్వకర్మ యోజన గురించి చెప్పినందుకు మనందరి తరఫున పాల్గొన్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. Next, our training center head Sri Dhanunjay garu. Welcome to the BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలపుల గంగాధర్ గారు. Please welcome to the dais. తలపుల గంగాధర్ గారు. Next, our BJP town president Ramesh Babu garu. అదేవిధంగా కేంద్ర బ్యాంకు మేనేజర్ గారిని కూడా అలంకరిస్తున్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి PM విశ్వకర్మ యోజన ట్రైనింగ్ పొందిన వాళ్ళందరికీ కూడా భారతదేశ ప్రధానమంత్రి ఎన్నో పథకాలు 18 రకాల చేతివృత్తుల పథకాలు రోజువారీగా మనకంటూ 500 రూపాయలు కూలి ఇస్తూ మళ్ళీ 15,000 రూపాయలు మనకు సంబంధించి చేతి వృత్తులకు సంబంధించి వస్తువులు ఇస్తూ మనకందరికీ కూడా ఎంతో ఉపాధి కలిగిస్తున్నటువంటి దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి మనమందరం శ్రీ సత్యసాయి జిల్లా తరఫున ప్రత్యేకంగా మనమందరం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలి. నిరుపేదగా వలస వెళ్తున్న నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ బెంగళూరుకు, చెన్నైకి, హైదరాబాద్కు
వెళ్తున్నానని చెప్పేసి మన వాళ్ళకంటూ ఏదో ఒకటి మనకు కలిగించాలని చెప్పేసి ఆయన మనకు కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అంతేకాకుండా మనకు ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ లో మనకు 1,00,000 రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది. 1,00,000 రూపాయల నుంచి 3 లక్షల వరకు. దానికి సబ్సిడీ అంటూ ఏముండదు. ఖచ్చితంగా మనం 1,00,000 రూపాయలు చెల్లించిన తర్వాత రెండోసారి 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. మూడోసారి 3 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. మన బ్యాంక్ లో మాట పెట్టుకుంటే ఎంతవరకు కూడా మనకు బ్యాంకు వాళ్ళు మనకు 5 లక్షల వరకు కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన అందరి తరఫున రెండవసారి మన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు అస్నాపురం చండి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. కెనరా బ్యాంక్ మేనేజర్ అండి ఇక్కడ కర్నూలు బ్రాంచ్. పార్థసారథి గారు లాస్ట్ లో చెప్పేటప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పారండి. ఈ స్కీమ్స్ మీరు సరిగ్గా వాడుకొని ఏ విషయం కోసం ఏ పని చేయడానికైతే మీరు తీసుకున్నారో అదే పనికి వాడుకొని కరెక్ట్ గా లోన్ కట్టుకుంటే తర్వాత బ్యాంక్ మిమ్మల్ని మరికొంత సపోర్ట్ చేస్తుంది. లైక్ పిఎం స్వానిధి చాలా మంది ఏ విషయం కోసం అయితే తీసుకున్నారో దానికి వాడుకోలేదు, తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోయాం. చిన్న ఇంపార్టెంట్ విషయం అందుకని మీటింగ్ లో చెప్తున్నాను. బ్యాంక్ అందరికి ఇటువంటి మంచి స్కీమ్ వచ్చినప్పుడు బ్యాంక్ తప్పకుండా అందరికి సపోర్ట్ చేయడానికి ముందుంటుందండి. మీరు మీ ఆ లోన్ ని ఏ విషయానికైతే తీసుకున్నారో ఆ విషయానికి ఉపయోగించుకోండి. ఫ్యూచర్ లో మీకు ఫర్దర్ ఇంకా మీ బిజినెస్ లో డెవలప్ అయ్యేదానికి కెనరా బ్యాంక్ తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు మీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఈ సేవలో లోన్ కోసం అప్లై చేసి మా బ్రాంచ్ ని అప్రోచ్ అవ్వండి. ఇంకొక చిన్న విషయం, బ్యాంకింగ్ విషయాల గురించి, బ్యాంక్ లోన్ల గురించి ఎవరో మీకు తెలిసిన స్నేహితులను లేదా దళారులను కన్సల్ట్ కాకుండా డైరెక్ట్ గా బ్రాంచ్ లో బ్యాంకింగ్ విషయాలు తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవ్వండి. సరైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అనవసరమైన అపోహలు లేకుండా, అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ఉంటుందండి. తప్పకుండా మీరు మీ ట్రైనింగ్ అని కంప్లీట్ చేసుకొని కెనరా బ్యాంక్ ని అప్రోచ్ అవ్వండి. మేము మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా మేము రెడీగా ఉన్నాం. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎమ్మెల్యే గారు గదిగూడ ప్రసాద్ సార్ మరియు గదిగూడ వెంకట ప్రసాద్ సార్, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ వచ్చిన ప్రజలకు ముఖ్యంగా తెలియవలసింది ఏంటంటే ప్రధానమంత్రి పిఎం విశ్వకర్మ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే స్టార్టింగ్ లో మనకు ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే విశ్వకర్మ అనే వర్డ్ సంస్కృత పదం. ఆ సంస్కృత పదం ఏమంటే ఆల్ మేకర్ అంటే తయారీదారులు అనగా మనము చేతి తయారు చేసే విధానము అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తయారు చేయడం అంటే ఇప్పుడు వ్యాపారం చేసుకుంటాము, ఒక వస్తువును అమ్ముతాము, అమ్మే వాళ్ళకి ఎవరికి దీంట్లో ప్రమేయం లేదు. ఓన్లీ 18 చేతి వృత్తుల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ 18 చేతి వృత్తుల వారు తయారు చేయడం వల్ల అంటే వీళ్ళ యొక్క చేతి వృత్తులు సపోజ్ మ్యాన్సరీ టైలరింగ్ అంటే వీళ్ళు కార్మికులు వాళ్ళు ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల 10 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. సపోజ్ టైలరింగ్ చేశారు, టైలరింగ్ చేయడం వల్ల ఒక వస్తువును తీసుకొని దాన్ని రెడీ స్టిచ్చింగ్ చేసి మళ్ళీ వాళ్ళ కింద ఎంప్లాయీస్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. దీనివల్ల 10 మందికి సమాజంలో మంచి జరుగుతుంది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫస్ట్ మనము బాగుపడాలి, తర్వాత 10 మందికి దారి చూపాలి.
మన ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో సాఫ్ట్వేర్ రంగము ఇవన్నీ బయట ఎక్కువగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ బాగా పెరిగింది. ఎడ్యుకేషన్ పెరిగాక అందరూ పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. గ్రామాల్లో చాలా మంది ఉండడం లేదు. ఈ ఉండడానికి ఇక్కడ కుల వృత్తులు మనకు మర్చిపోతున్నారు రాను రాను. ఆ కుల వృత్తులను పెంపొందించడానికి ప్రైమ్ మినిస్టర్ మన మోడీ గారు ఇది స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ లో మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ సిఎస్సి సెంటర్ కామన్ సర్వీస్ సెంటర్ అని ఉంటుంది. మనకు ప్రతి ఒక్క ఊర్లో కూడా కామన్ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి మనము అప్లికేషన్ అప్లై చేస్తాము. అప్లికేషన్ చేస్తానే నెక్స్ట్ సెక్రటేరియట్ మీకు ప్రతి గ్రామంలో కూడా మండలంలో మరియు గ్రామాలలో కూడా సెక్రటేరియట్ ఉంటుంది. అక్కడికి అప్లికేషన్ వెళ్తుంది. ఆ అప్లికేషన్ లేక వాళ్ళు వెరిఫై చేస్తారు. వీళ్ళు ఆ ఊర్లో ఉన్నారా, ఆ ఊర్లో చేరుకుంది అది కరెక్ట్ చేస్తున్నారా చేయడానికి వాళ్ళు వెరిఫై చేస్తారు. ఎవరు మనకు సెక్రటేరియట్ లో వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళు వెల్ఫేర్ అసిస్టెంట్ వెరిఫై చేసి దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్కి పంపిస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్ పంపిస్తానే అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి లాగిన్లోకి వస్తుంది. సార్ లాగిన్లోకి వచ్చాక అక్కడ మా డిపార్ట్మెంట్ జిల్లా పరిశ్రమల కేంద్రం వాళ్ళు ఆ లైన్లో ఉన్న అప్లికేషన్స్ స్క్రూటినీ చేసి నెక్స్ట్ స్టేజ్ పంపిస్తారు. థర్డ్ స్టేజ్ వెళ్తానే అక్కడ నుంచి నెక్స్ట్ ట్రైనింగ్ ప్రాసెస్ వెళ్తుంది. ఆ ట్రైనింగ్ ప్రాసెస్ మన సార్ స్కిల్ డెవలప్మెంట్ లో సార్ చెప్పారు ట్రైనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని. ఆ ట్రైనింగ్ ప్రాసెస్ లో మీకు క్లియర్ గా చెప్తారు మరియు మీకు సంబంధించిన కిట్ కూడా ఇస్తారు. ఆ కిట్ కూడా ఎందుకు ఇస్తారంటే యాక్చువల్గా ఇప్పుడు చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అందుకున్నాయి. ఆ స్కీమ్స్ వల్ల ఏంటంటే మనం లోన్ తీసుకున్నాము. ఆ లోన్ తీసుకొని యూజ్ చేసుకున్నాము. తర్వాత దానివల్ల ఉపయోగం కూడా పోతుంది. కానీ ఈ స్కీమ్లో ఏంటంటే మనం ట్రైనింగ్ తీసుకొని ఆ కిట్ ఉపయోగించుకొని దాంట్లో కంటిన్యూ చేయడానికి ఉపయోగపడుతుంది. విశ్వకర్మ లోన్ గురించి డీటెయిల్స్ హలో ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ లోన్స్ డీటెయిల్స్ చెప్పడానికి వచ్చినాయంటే ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ లోన్స్ టోటల్గా 18 చేతి వృత్తుల వాళ్ళకి ఇస్తున్నారంటే ఆ డబ్బులో యాక్చువల్గా జిఎంకేఎస్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ట్రెంచ్ సెకండ్ ట్రెంచ్ అవుతుంది. తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ అయిన తర్వాత సెకండ్ ప్రోగ్రామ్ అప్పుడు 50,000 రూపీస్ వాల్యుబుల్ అయ్యే టూల్ కిట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత బ్యాంక్ లోన్ ఉంటుంది. ఈ బ్యాంక్ లోన్ ఎస్పెషల్లీ ఏముంటుందంటే టోటల్ మన కేంద్ర టోటల్ బ్యాంక్స్ వచ్చేసి మన సత్యసాయి జిల్లాలో 23 బ్యాంకులు ఉన్నాయి. 223 బ్రాంచ్లు ఉన్నాయి. మీరు ఏ బ్రాంచ్ అయినా సంప్రదించవచ్చు మీరు లోన్స్ కోసము. తర్వాత ఈ దీంట్లో వచ్చేసి ఫస్ట్ ట్రెంచ్ వచ్చేసి 1,00,000 రూపాయలు, సెకండ్ ట్రెంచ్ వచ్చేసి 2 లక్షలు, టోటల్ 3 లక్షల లోన్ ఉంటుంది. అంటే ఫస్ట్ ట్రెంచ్ రీపేమెంట్ అయిన తర్వాత సెకండ్ ట్రెంచ్ వస్తుంది. ఫస్ట్ ట్రెంచ్ 18 నెలల రీపేమెంట్ ఉంటుంది. సెకండ్ ట్రెంచ్ వచ్చేసి 30 నెలల రీపేమెంట్ ఉంటుంది. టోటల్ కలిపి ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ వచ్చేసి 13% ఉంటుంది. ఆ 13% లో 8% ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుంది. అంటే వీళ్ళకి పడేది పూర్తిగా 5%. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీంట్లో మనకి 8% ఇంట్రెస్ట్ సబ్సిడీతో లోన్స్ వస్తాయి. తర్వాత ఈ ఎస్పెషల్లీ దీంట్లో ఏమంటే రీపేమెంట్ అనేది ఒకసారి చూసుకుంటారు. తర్వాత మీరు ఇంతకుముందు ఏదైనా లోన్స్ తీసుకొని దాంట్లో రిటర్న్ ఆఫ్ అయినా తర్వాత ఆ లోన్స్ వాళ్ళకి నష్టము. తర్వాత రిమైనింగ్ వాళ్ళకి ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఆల్మోస్ట్ తర్వాత ఆల్రెడీ పిఎం స్వానిధి లోన్స్ కానీ ఏదైనా ఇంప్లిమెంట్ యూజ్ చేసుకున్న వాళ్ళకి 5 years తర్వాత లోన్ వస్తుంది. అంటే డేట్ ఆఫ్ శాంక్షన్ అయినప్పటి నుంచి 5 years తర్వాత. దానికోసం ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన నరేంద్ర మోడీ గారు పనిచేసే సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరికైనా మీకు ఎనీబడి ఇంట్రెస్ట్ మీరు ఆ బ్రాంచ్ ని కాంటాక్ట్ చేసి మీరు లోన్ ఫెసిలిటీని అరేంజ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సెంటర్ వాళ్ళకి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు పార్తన్న గారికి, అలాగే ఈరోజు దేశంలో ప్రధానమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చేతివృత్తిదారులు ఉన్నారో ఆ చేతివృత్తిదారులు రాను రాను తగ్గిపోతున్నారు. చేతివృత్తి చేసే వాళ్ళనే వాళ్ళు ఆర్థికంగా బలపడలేదనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక ఆలోచన చేసి ఢిల్లీలో ఉన్నటువంటి మన ప్రధాని గల్లీలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళ కోసం ఆలోచించి ఈరోజు ఈ విశ్వకర్మ చేతివృత్తిదారులు 18 కులాలకు సంబంధించిన వారందరికీ కూడా నైపుణ్యాన్ని పెంపొందించాలా, వాళ్ళతోనే కాకుండా వాళ్ళ పిల్లలు తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ చేతివృత్తిని డెవలప్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ విశ్వకర్మ యోజన తీసుకురావడం అనేది జరిగింది. అలాగే దాంట్లో భాగంగా
మనకి ఏదైతే నైపుణ్యాన్ని పెంపొందించడానికి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా, మనం మామూలుగా ఇంతకుముందు అప్లై చేసుకున్నాం. మామూలుగా విశ్వకర్మ యోజనకి అప్లై చేసుకోవాలంటే సిఎస్సి సెంటర్కి వెళ్తాం. కామన్ సర్వీస్ సెంటర్ అని ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు 60-70 రూపాయలు వసూలు చేస్తారు. మనం అక్కడ కూడా 1 రూపాయి కూడా ఇవ్వకోకుండా, ఈ స్కీమ్ 1 రూపాయి కూడా ఇవ్వకోకుండా ఫ్రీగా ఈ సిఎస్సి సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత 15 రోజుల పాటు మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ అన్ని చేతివృత్తులు ట్రైనింగ్ ఇస్తుంటారు. రజకలు, నాయ బ్రాహ్మణులు, చేతివృత్తులు, చెప్పులు కుట్టే వాళ్ళు, వల్ల వెళ్ళే వాళ్ళు, ఇలాగ డిఫరెంట్ 18 కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ ఉంటుంది. ఈ లోన్కి సంబంధించిన వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ అవసరం లేదు, ఏ మీడియేటర్ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు సిఎస్సి సెంటర్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఇంతకు ముందు లోన్ తీసుకున్నా రెగ్యులర్ గా పే చేసింటే వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. ఏదైతే మీరు లోన్ తీసుకోకపోకుండా డుమ్మా కొట్టింటారు పే చేయకపోకుండా, అలాంటి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఆధార్ నెంబర్ కొడతారులే తెలిసిపోతుంది మీరు ఎక్కడెక్కడ బ్యాంకులో లోన్ తీసుకున్నారు, ఎక్కడెక్కడ డుమ్మా కొట్టారు, ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి. సో కాబట్టి మనం రెగ్యులర్ గా పేమెంట్ చేసుకున్నామంటే ఈ స్కీమ్ ఇప్పటితో కంప్లీట్ కాదు, 2028 వరకు ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్ వచ్చారో వాళ్ళతో కంప్లీట్ కాదు, ఇంకా 2028 వరకు ఎంతమంది చేతి వృత్తిదారులు ఉన్నా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళందరికీ లోన్ ఇస్తారు. నార్మల్ గా మనకు బ్యాంక్ లో లోన్ కావాలంటే కనీసం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే 1000-2000 రూపాయలు ఖర్చు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసుకునే పరిస్థితి ఉంది ఇంతకు ముందు గవర్నమెంట్ లో. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జన్ధన్ ఖాతా అనేది ఒకటి తెచ్చారు. 0 అకౌంట్, 1 రూపాయి ఖర్చు లేకోకుండా అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. ఆ రోజు ఎందుకు అకౌంట్ ఓపెన్ చేసుకున్నామో 0 అకౌంట్ అనుకున్నాం. తర్వాత మన కోసం ఈ విశ్వకర్మలు ఉన్నారనే ఉద్దేశంతో విశ్వకర్మ యోజన తీసుకురావడం, ఆ నైపుణ్యాన్ని పెంపొందించడం, తద్వారా మనకు బ్యాంక్ లో 1 లక్ష నుంచి 3 లక్షల వరకు లోన్ ఇచ్చేది ఉంటుంది. ఇది ఎవ్వరికి రికమెండేషన్ అవసరం లేదు. నార్మల్ గా మనం బ్యాంక్ లో లోన్ కావాలంటే ఎవరు లోన్ పట్టుకోపోయే వాళ్ళం, ఇప్పుడు అవసరం లేదు. మనకు డైరెక్ట్ గా బ్యాంక్ వల్ల మన దగ్గరకు వస్తుంటాం. లోన్ తీసుకోండి, అమౌంట్ కట్టుకోండి ఈఎంఐ ద్వారా మంత్లీ. సో మీరు ఈఎంఐ ద్వారా కట్టేసిన తర్వాత దాన్ని ఆటోమేటిక్ గా అప్రోచ్ అవుతారు. 1 లక్ష నుంచి 2 లక్షలు 3 లక్షలు ఇలాగా మనం ఎంత వరకు అయినా బ్యాంకర్లు మనం నమ్మాలనుకోండి ఎన్ని లక్షల వరకు అయినా లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా కొంచెం దళారులు కూడా ఉంటారు. సో వాళ్ళు మీరు మీ దగ్గర నుంచి కొంత ఏజెంట్లు 500, 1000, 2000 కూడా వసూలు చేసే వాళ్ళు ఉంటారు. మీరు ఎవ్వరికి కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. సర్టిఫికేట్ తీసుకొని మీరు బ్యాంకర్లతో అప్రోచ్ చేయాలంటే మీకు కంపల్సరీ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చిన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాన్ని సంస్థకు మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మీ అందరికీ తెలుసు, గౌరవ ప్రధానమంత్రి గారు ఈ కొత్త పథకాన్ని ప్రారంభించి సంవత్సరం అయింది. మనకి మొదటి వార్షికోత్సవం తెలుసుకుంటున్నాం. మొదటి వార్షికోత్సవం సంవత్సరం క్రితం దీన్ని స్టార్ట్ చేశారు, ఫస్ట్ సెలబ్రేషన్స్. మీ అందరికి గమనిస్తే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేతి వృత్తుల్ని డెవలప్ చేయాలి. మీరు బాగా గమనిస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. ఎందుకు? చేతి వృత్తులు వాళ్ళ తరం నుంచి వేరే తరాలకి చేరడం లేదు, వేరే తరం స్వీకరించడం లేదు. కారణం ఏముందంటే దాంట్లో ఎక్కువ ఇన్కమ్స్ లేవు, ఎక్కువ ఆదాయాలు లేవు, మేమే వదిలేసే పరిస్థితులు ఉన్నామని చాలా మంది అనుకుంటున్నారు. దానికి కారణము దాంట్లో డెవలప్మెంట్ లేదు. దాన్ని గమనించిన మన ప్రధానమంత్రి గారు దీని గురించి ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళందరి చేతి వృత్తుల్ని డెవలప్ చేయాలి. అందరికీ చేతి వృత్తులు చేశాయి, తరతరాలుగా అదే వృత్తి చేస్తున్నారు. దీంట్లో డెవలప్మెంట్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళ వృత్తుల్ని ఇంకొంచెం పెంచాలి, వాళ్ళ జీవన ఆదాయ మార్గాలను పెంచాలి. తద్వారా వాళ్ళ ఆదాయ మార్గాలు పెరిగితే నెక్స్ట్ తరం వాళ్ళు ఈ దీనిలోకి వచ్చే వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ధోబీ ఉన్నారు, మనం బట్టలు ఉతకడం సాధారణంగా ఏదో చెరువుల దగ్గర ఉతకడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలు వచ్చాయి, వాషింగ్ మిషన్ వాడుతున్నారు. ఆ లేటెస్ట్ వాషింగ్ మిషన్ నేర్చుకోవడం ద్వారా మీరు ఆదాయ మార్గాలు పెంచుకోవచ్చు. కార్పొరేట్స్ డిపార్ట్మెంట్ చాలా మంది కార్పొరేట్స్ వచ్చేసారు ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి, ధోబీ ఫీల్డ్ వాళ్ళు చేస్తున్నారు. మీరు 10 రూపాయలు ఒక బట్టలు వాష్ చేయడం తీసుకుంటే వాళ్ళు 50 రూపాయలు తీసుకుంటున్నారు. అదే మీకు నేర్పిస్తే మీ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే కుట్టు మిషన్ ట్రైనింగ్ కావచ్చు, అందరూ దర్జీగా ఉన్నారు. దాంట్లో లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి. జూకీ మిషన్స్, పాత మిషన్స్ లో కాకుండా జూకీ మిషన్స్ నేర్పిస్తే డెవలప్మెంట్ వస్తుంది.
దాంతో పాటుగా మన ప్రధాన సమస్య మనకు డబ్బులు కావాలి, ఇన్కమ్ సోర్సెస్ కావాలి. దానికి తోడుగా ఆ ఇన్కమ్ సోర్స్ మొదటిగా 1,00,000 రూపాయలు, అది కట్టిన తర్వాత మళ్ళీ 2,00,000 రూపాయలు ఎవరి యొక్క ఇది లేకుండా సపోర్ట్ లేకుండా మీకు లోన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఇంకొక సమస్య మనకు ట్రైనింగ్కి రావాలి. ఈ రోజు నేను పనికి వస్తే నా ఆదాయం పోతుంది. ఈరోజు నేను పనిలో ఉన్నా, నేను బట్టలు ఉతికడం కావచ్చు, ఐరన్ షాపులు కావచ్చు, డిఫరెంట్ అవ్వడం కావచ్చు. ఈ రోజు పని మాత్రం ట్రైనింగ్ రావాలి ఎలా, మరి ఇబ్బంది. సో అందుకోసం ఒక్కరోజు పని కూలి ఎంత అవుతుందో ఆ కూలి డబ్బులు కూడా మీ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి అంటే ఎంత డెప్త్గా ఆలోచిస్తున్నారో ఆలోచించండి ఒకసారి. అంటే కింద వరకు అసలు ప్రధానంగా ప్రతి పేదవాడి సమస్య ఏంటి, ట్రైనింగ్ రావడానికి వాళ్ళ సమస్య ఏంటి, ట్రైనింగ్ తర్వాత వాళ్ళు డెవలప్ అవడానికి వాళ్ళ సమస్య ఏంటి, తర్వాత వాళ్ళు పైకి తీసుకెళ్ళడానికి ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలంతా అధిగమిస్తూ ఉండడం కోసం ఒక్కొక్క స్టెప్ ట్రైనింగ్ రావడానికి డబ్బులు, ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి కిట్ కావాల్సి వస్తుంది. ఆ కిట్ కోసం 15,000 రూపాయల కిట్ ఇవ్వడం జరుగుతుంది. కిట్ తర్వాత మళ్ళీ వాళ్ళకి సపోర్టింగ్ కోసం 1,00,000 రూపాయలు లోన్ ఇస్తాం, ఇంట్రెస్ట్ ఫ్రీలో, తక్కువ ఇంట్రెస్ట్. దాని తర్వాత మళ్ళీ 2,00,000 లోన్. అంటే మీరు ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క స్టెప్ ద్వారా ఈ అవకాశాలు అందిపుచ్చుకుంటూ డెవలప్ అయితే వెళ్తే నెక్స్ట్ మీ తర్వాత జనరేషన్ మీ పిల్లలు మంచి దీంట్లో డెవలప్మెంట్ స్టేజ్లో వచ్చి చేతి వృత్తులు వదులుకోకుండా, ఎవరు ఆ చేతి వృత్తులు వదులుకోకూడదు. ప్రధానంగా 18 చేతి వృత్తులు ఉన్నాయి. ఆ చేతి వృత్తులు ఎవరు వదులుకోకూడదు ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని దృష్టిగా తీసుకొని లాస్ట్ ఇయర్ చేస్తున్నారు, ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తారు. ఇది కాకుండా మీ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం PMKVY ప్రైమ్ మినిస్టర్ కౌశల్య వికాస్ యోజన, మీ పిల్లలకు 3 నెలల కంప్యూటర్ ట్రైనింగ్ కావచ్చు, కుటుంబేషన్ ట్రైనింగ్ కావచ్చు, బ్యూటిషియన్ ట్రైనింగ్ కావచ్చు, ఇలాంటి రకరకాల ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేసి దాని ఖర్చు అంతా కూడా గవర్నమెంటే భరిస్తూ, సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తూ, రాష్ట్రాల్లో ఇలా ట్రైనింగ్ సెంటర్స్ ఒక జిల్లాలో ఎన్ని కాన్స్టిట్యూన్సీ ఎన్ని నియోజకవర్గాలు ఉంటే అన్ని నియోజకవర్గం ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. మీ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నాం, మీకు నేర్పిస్తున్నాం. మీరు నేర్పించడం కాదు, మీకు తెలుసు కొద్దిగా దాన్ని ఇంకా పెంచాలి. ఏ డెవలప్ స్కిల్స్ ఇస్తే మీరు ఇంకొంచెం పైకి వెళ్తారు, మంచి డెవలప్ అవుతారు ఉద్దేశంతో ఇలాంటి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు ఇనాగ్రేషన్ చేయబోతారు 12 గంటలకి. అలాగే కొంతమందితో కూడా డైరెక్ట్ గా మాట్లాడబోతున్నారు. మన జిల్లాకి వన్-వే కమ్యూనికేషన్ కాబట్టి మనం కలవలేకపోతున్నాం. ఇంకొకసారి నెక్స్ట్ టైం ఇలాంటి మనం డైరెక్ట్ గా PM గారితో ఇంటరాక్షన్ మీతో కూడా మాట్లాడిస్తాము. ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఈ శిక్షణని సరిగా నేర్చుకొని వచ్చిన రోజు మీకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, మీ స్కిల్స్ ఎంత డెవలప్ అవుతున్నాయి, అలాగే మీరు తీసుకున్న తర్వాత లోన్ తర్వాత మీకు ఎంత డెవలప్ అవుతుంది కూడా మీరు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం, మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఈ ట్రైనింగ్ ఇంకా ఎలా ముందుకు తీసుకోవాలో ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. నేరుగా నిధులిచ్చి మీరు సక్రమంగా ఉపయోగించుకోండి. అందరూ స్వచ్ఛంగా ఉంటే, ఆరోగ్యం బాగుంటే ఖచ్చితంగా బాగుంటుంది అని మొట్టమొదటి స్వచ్ఛ భారత్ ఇచ్చారు. అది కేవలం హిందువులకే ఇచ్చారా, లేదా ముస్లింలకు మాత్రమే ఇచ్చారా, క్రైస్తవులకు మాత్రమే ఇచ్చారా, భగవంతుడు ఉన్నాడనేటువంటి వాళ్ళకే ఇచ్చారా, భగవంతుడు లేడనేటువంటి వాళ్ళకే ఇచ్చారంటే అందరికీ ఇచ్చారు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఒకటే మాట చెప్తుంది, సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి ఒక మాట చెప్తుంది. సబ్కా సాత్ అంటే అందరికీ తోడుగా, సబ్కా వికాస్ అంటే అందరి యొక్క అభివృద్ధి కోసం, సబ్కా ప్రయాస్ అంటే అందరి యొక్క కష్టంతో కూడా. మిగతా వాళ్ళ మాది మనం మాటలు చెప్పడం లేదు, కేవలం మీరు వచ్చారు ఓటేసి వెళ్ళిపోండి చెప్పడం లేదు. పదే ఇది మన దేశం, మన దేశాన్ని బాగు చేసుకునే బాధ్యత ప్రధానికి ఎంతుందో మనకు కూడా అంతే ఉంది అని చెప్తుంది భారతీయ జనతా పార్టీ. రెండవది మొట్టమొదటి పథకం వచ్చిండేటువంటి జన్ధన్ ఖాతా. అంతకుముందు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయాలంటే ఇద్దరు షూరిటీ ఉండాలా, మినిమం 5,000 రూపాయలు సెక్యూరిటీ ఉండాలా, అందుకని ఎవరు అకౌంట్లు ఓపెన్ చేసేవాడు కాదు. 2014 వరకు దాదాపు 60 సంవత్సరాల ప్రభుత్వంలో మన దేశంలో కేవలం 3 కోట్ల అకౌంట్లు మాత్రమే ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇదే బ్యాంకర్స్ అందరినీ పిలిచారు. వాడు ఇదే కండిషన్స్ పెట్టారు, ఈ కండిషన్స్ లేకపోతే మేము అకౌంట్ ఓపెన్ చేయమండి. శుద్ధిమెత్తగా మీరు అకౌంట్ ఓపెన్ చేయకపోతే మీ బ్యాంకులు మూసుకోండి, ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఇస్తాం. 0 బ్యాలెన్స్ అకౌంట్, ఆఖరికి భిక్షమెత్తుకుని జీవించేటువంటి వాడు కూడా వచ్చినా వాళ్ళ దగ్గర పైసా లేకపోయినా మీరు అకౌంట్ ఓపెన్ చేయాలా, లేకపోతే మీ బ్యాంకులు మూసుకోండి అని చెప్పేటువంటిది శ్రీ నరేంద్ర మోడీ గారు. వెంటనే ఈ రోజు 2014లో 3 కోట్లు ఉండేటువంటి బ్యాంకు ఖాతాలు ఈ రోజు మన బ్యాంకు మేనేజర్లను అడగండి, 45 కోట్ల బ్యాంకు ఖాతాలు తెప్పించేటువంటి ఘనత మన యొక్క దేశ ప్రధానికి మన బ్యాంకులకి చెందుతుందని చెప్పేసి మనం ఈ రోజు ఆ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి కాబట్టి
గతంలో రాజీవ్ గాంధీ ఒకసారి అన్నాడు, కేంద్ర ప్రభుత్వం నుంచి 100 రూపాయలు ఇస్తే కింద ప్రజలకు చేరేది 15 రూపాయల మధ్యలో దళారీలు మొత్తం తినేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి యొక్క సంస్కృతి లేదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నరేంద్ర మోడీ గారు ఒక్కసారి అక్కడ మీటర్ నొక్కితే ప్రతి ఒక్క రైతు యొక్క ఖాతాలోకి ప్రతి సంవత్సరము 6,000 రూపాయలు వస్తుంది. అవునా కదా? ఇక్కడ ఉన్న రైతులు ఎంతమందికి 6,000 రూపాయలు వస్తుంది? మీకు ఎవరైనా మీరు 6,000 రూపాయలు కావాలని అప్లికేషన్ లో ఎవరైనా సంతకం చేస్తున్నారా? ఎవరు కానీ చెయ్యాలి. ఒకటి చూశారు, బ్యాంక్ ఒక్కరికి కూడా వాడుకుని ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు. ఇది నిజమైనటువంటి డెవలప్మెంట్. మిగతా విషయాలన్నీ కూడా జన్ధన్ ఖాతా కానీ సుకన్య సమృద్ధి యోజన మనకు ఆల్రెడీ 3,000 పెన్షన్ వస్తూ ఉండొచ్చు. ఇప్పుడు 4,000 చేసింది మన ఎన్డీఏ ప్రభుత్వం. కానీ ఆడపిల్లలు అంటే కన్నా మీరు కట్టగలిగితే 1,000 రూపాయల కన్నా కట్టగలిగితే ఆ బిడ్డ పెళ్లికి వచ్చే వేళకి దాదాపు 8 లక్షల రూపాయలు వాళ్ళకి వస్తుంది. ఈరోజు 8 లక్షల రూపాయలు వచ్చే బిడ్డను మంచిగా పెళ్లి చేసుకోవచ్చు కదా, మంచి కుటుంబానికి ఇవ్వచ్చు కదా. కాబట్టి దాని గురించి మాట్లాడారు. అలాగే గతంలో ఇన్సూరెన్స్ అనేది షావుకారులకు మాత్రమే ఉండేది. వాళ్ళే కట్టేవాళ్ళు, 5,000 రూపాయలు కట్టేవాళ్ళు. పొరపాటున షావుకారు ఏదైనా కారు ప్రమాదంలో మరణిస్తే ఆయనకు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు వచ్చేది. కానీ కేవలం 12 రూపాయలు ఒక్కొక్క వ్యక్తి 12 రూపాయలు బ్యాంకులో కడితే, ఆ జన్ధన్ ఖాతాలో కడితే పొరపాటున మామూలుగా సహజంగా మరణిస్తే 2 లక్షల రూపాయలు, ప్రమాదంలో మరణిస్తే 2 లక్షల రూపాయలు వస్తుంది. కేవలం 12 రూపాయలు. ఒక విలేకరు అడిగాడు, 12 రూపాయలు కూడా ప్రజల దగ్గర ఎందుకు తీసుకోవాలి? అంతే కదా, 12 రూపాయలు అంటే పెద్దది కాదు. 100 కోట్లు అంటే 1,200 కోట్లు గవర్నమెంట్ కట్టేయలేదా? కొన్ని వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చేటప్పుడు 12 రూపాయలు ఎందుకు కట్టాలంటే, అది కూడా ఫ్రీగా ఇస్తే అతన్ని భిక్షకుడిగా చూస్తారు. ఎప్పుడైతే 12 రూపాయలు అతను కడతాడో బ్యాంకులో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా బ్యాంకర్ మీ దగ్గరకు వచ్చి ఇవ్వాలా, నీ డబ్బుతో వచ్చింది అనే స్వాభిమానాన్ని పెట్టే ఆవేదన చేసిన మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను. అంటే ఒకటే, నేను మిగతా విషయాలన్నీ కూడా పెద్దగా ప్రస్తావన చేయగల సమయం. 2 రకాలుగా బతకచ్చు. రోజు పిచ్చమెత్తుకుంటా ఏదో వేసుకొని మొత్తం రంగులు వేసుకొని రోజుకు 1,000 రూపాయలు కూడా సంపాదించేవాడు భిక్షగాడు ఉన్నారు. కానీ వాడు ఇంటికి పోయి పడుకున్నప్పుడు వాని మనస్సంతా కూడా నేను భిక్షాతంతో బతుకుతున్నాడు అనుకుంటారు. పక్కనుండే వాళ్ళు కూడా వీడికి పని చేసే శక్తి ఉన్నా కూడా లేదురా వీడు భిక్షమెత్తి బతుకుతున్నాడు అనుకుంటున్నారు. అడుక్కునేవాడు అంటారు. కానీ 10 రూపాయలు 20 రూపాయలు సంపాదించి దాని మీద బతికినా కూడా వాడిని గర్వంగా చూస్తారు. ఇదే చైనాలో జరిగేది, అదే భారతదేశంలో కూడా జరగాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఇక్కడ మనం ఎవరో పిచ్చగాడం కాదు, మనం పన్నులు కట్టేవాళ్ళం. మన పన్నుల్ని సరిగ్గా మేనేజ్మెంట్ చేసేకే ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వ పథకాలని సక్రమంగా వినియోగించాలనుకునే హక్కు మనకుంది, బాధ్యత కూడా మనకుంది. విశ్వకర్మ యోజనలో మీకు అందరికీ తెలుసు, ఏ రికమెండేషన్ ఏమైనా చేశారా? ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా మేము పలానా దగ్గరికి పోయి రికమెండ్ చేసినాము, ఎమ్మెల్యేతో చెప్పించుకున్నాం, ఎంపీతో చెప్పించుకున్నాం, ఆఫీసర్తో చెప్పించుకున్నాం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరి పాటికి వాళ్ళు పోయేసి ఈ సేవలు నమోదు చేసుకోవచ్చు. ఈ సేవలు నమోదు చేసింది కూడా పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఒక లిస్ట్ వస్తుంది. దాంట్లో వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. ఆధార్ కార్డు ప్రకారం స్క్రూటినీ చేసిన తర్వాత అదంతా కూడా డిస్ట్రిక్ట్ వాళ్ళకి పంపిస్తారు. డిస్ట్రిక్ట్ లో ఉండేటువంటి వాళ్ళందరూ దాన్ని స్టేట్ ఆఫీస్కి పంపిస్తారు. స్టేట్ ఆఫీస్ లో ఉండే వాళ్ళందరూ కూడా సెంట్రల్ ఆఫీస్కి పంపిస్తారు. సెంట్రల్ ఆఫీస్ లో నుంచి విడతల వారీగా ఈసారి ఒక 500 మందికో 600 మందికో, వచ్చే సంవత్సరం ఒక 1000 మందికి అట్లా ఈ ట్రైనింగ్ క్యాంప్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చే రోజుల్లో కూడా రైతులుగా ఉండేవాళ్ళు కానీ కార్మికులుగా ఉండేవాళ్ళు కానీ ఇబ్బంది కలగకూడదని 5 రోజుల ట్రైనింగ్ గాను ప్రతిరోజు 500 రూపాయలు నేరుగా మీ బ్యాంకు ఖాతాలకే వస్తుంది. అదే బ్యాంకు ఖాతా లేకుండా ఉంటే మధ్యతరానికి ఆఫీసర్కో ఎమ్మెల్యేకో వస్తే ఆఫీసర్కో ఎమ్మెల్యేకో 2,000 రూపాయల వల్ల మీకు 2,000 రూపాయలు వచ్చేది. ఇప్పుడు ఎవరి ప్రమేయం అవసరంగా మీ ఖాతా ఆధార్ ఖాతాకు లింక్ అయ్యేటువంటి బ్యాంకుకి నేరుగా నరేంద్ర మోడీ గారి యొక్క పిఎంఓ ఆఫీస్ నుంచి మీకు 5,000 రూపాయల దాకా వస్తుందండి. 5 రోజులకి వస్తుంది. అలాగే మీకు వచ్చిపోయేటువంటి ఛార్జీల పేరుతోనూ ఖర్చుల పేరుతో కూడా ఒక 1,000 రూపాయలు ఇస్తారు. మొత్తం 6,000 రూపాయల దాకా మీకు ఇస్తారు. అంతతో ఆగలే. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత
మనకు 15,000 రూపాయలు ఒక కిట్ ఇస్తారు. అంతేకాగలే మరలా మీరు ఇంకా మంచివి ఏమైనా వస్తువులు తీసుకోవాలి అనుకుంటే చాలా తక్కువ వడ్డీకి, అంటే మన దగ్గర పావలా వడ్డీ అంటాం, అటువంటి పావలా వడ్డీకి 50,000 కానీ 1,00,000 రూపాయలు కానీ ఇస్తారు. ఆ 1,00,000 రూపాయలు నువ్వు సక్రమంగా కడితే 2 లక్షలు ఇస్తారు. మళ్ళా ఆ 2 లక్షలు కూడా నువ్వు సక్రమంగా కడితే ఇప్పటి వరకు ఉన్న రూల్ ప్రకారం అయితే 3 లక్షలు ఇస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇట్లాగే కట్టుకుంటే మన యొక్క డెవలప్మెంట్ కోసం పావలా వడ్డీకి, మనకు తెలిసి ఈ యొక్క గ్రామాల్లో ఎలా వడ్డీ ఉంటుందో. నేను ఒక పంట అమ్ముకునేటువంటి వ్యక్తిని అడిగాను, పొద్దున్నే 900 రూపాయలకి సరుకు ఇస్తారు, రాత్రి 1000 రూపాయలు కట్టాలి. వీడేమో 900 రూపాయలు తీసుకొని ఊళ్ళో తిరిగి ఊళ్ళో అందరి దగ్గర తిరిగి ఒక 400 సంపాదించుకుంటే 100 రూపాయలు 900 రూపాయలకి 100 రూపాయలు కట్టాడు. అవునా కదా? వాస్తవమా కాదా? అంటే లెక్క ఎంత? అక్కడ ఉండే పెట్టుబడిదారుడు 900 రూపాయల పెట్టుబడికి నెలకు 3,000 సంపాదిస్తున్నాడు. అందుకే ఇక్కడ భారత ప్రధాని ఏం చేశారు, జన్ధన్ ఖాతా పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఒక 4-5 ట్రాన్సాక్షన్స్ దాంట్లో 50 రూపాయలు వేసి 50 రూపాయలు తీసుకోవడం అట్లా 5 సార్లు చేస్తే నేరుగా మీకు 5,000 రూపాయలు మీ బ్యాంకు ఖాతాలో ఆటోమేటిక్ గా వస్తారు. మీరు జన్ధన్ ఖాతా లేకపోతే ఎవరు షూరిటీ లేకుండా మీకు దాదాపుగా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా కూడా మీరు పెట్టే ప్రాజెక్టును బట్టి మీకు లోన్ ఇస్తారు. అంటే ఇక్కడ ఆఖరిగా నేను మిగతా విషయాలు పెద్దగా ఆలోచన చేయలేదు, కానీ మన కాళ్ళ మీద మన కష్టంతో మనం గౌరవంగా బతికేటువంటి పథకం ఈరోజు ఈ విశ్వకర్మ పథకం. ఈ విశ్వకర్మ పథకాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాం. అంతటితో మనం ఆగాల్సిన పని లేదు. ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా నమోదు చేయించాలి. ఎక్కడైనా మీది నమోదు చేసిన తర్వాత మీకు ఇబ్బంది అయితే భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీస్ కానీ టౌన్ ఆఫీస్ కానీ ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి ఉంటారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ చెంటి అని అతను జిల్లా కోఆర్డినేటర్ గా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మీ అంతకు జరిగితే మా అవసరం లే, మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తరఫున మీకు ఒక పైసా తీసుకోకుండా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఎవరైనా వచ్చినా ఒక పైసా ఖర్చు లేకుండా అధికారులతో మాట్లాడడానికి కానీ ఇంకెవరితో మాట్లాడడానికి కానీ సిద్ధంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మనమందరము దేశ ప్రధాని 18 గంటలు పనిచేస్తే కనీసం 1 గంట మనం దేశం కోసం పనిచేద్దాం. ఇప్పటికే మన దేశం యొక్క గొప్పతనం ఎంతో ఒకసారి మాత్రం గుర్తు చేసి నేను నిర్వహిస్తాను. మామూలుగా మన ఆస్తి ఎంత అంటే ఈ జనవరి 1వ తేదీ ఒక 10 లక్షలు అనుకున్నాం, ఇల్లు భూములు ట్రాక్టర్లు అన్ని కలిపి. వచ్చే నెల జనవరి 1వ తేదీకి ఇంకో 5 లక్షలు పెరిగితే 15 లక్షలు మన ఆస్తి. కానీ దేశం ఆస్తి ఎంత అని లెక్కేయాలంటే దేశ బడ్జెట్ నే దేశం ఆస్తిగా లెక్కేస్తారు. 2013లో ఈ దేశం యొక్క ఆస్తి 13 లక్షల కోట్లు మాత్రమే. కానీ ఈ రోజు ఎంతో తెలుసా? చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా దేశ బడ్జెట్ ఎంత ఈ సంవత్సరం తెలుసా? ఎవరికైనా 13 లక్షలు 2014లో ఉంటే ఇప్పుడు అంటే దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల పరిపాలనలో 13 లక్షల కోట్లు ఉంటే ఈ రోజు 13 గంట 13 13 2 26 13 3 39 13 4 52 లక్షల కోట్లకు పెంచిందే ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఈ 52 లక్షల కోట్లు ఎక్కడికి పోయారు? ఆయన మొన్న అఫిడవిట్ లో ఇచ్చారు, మీ ఆస్తి ఎంత అంటే 2,40,00,000 రూపాయల ఆస్తి. మరి ఈ 52 లక్షల కోట్లు ఎక్కడికి పోతున్నాయి? దేశ ఖజానాకు వస్తున్నాయి, దేశ ప్రజల యొక్క బాగు కోసం వస్తున్నాయి. అలాంటివి వచ్చాయి కాబట్టి మన కళ్ళ ముందర పెద్ద పెద్ద రోడ్లు వేయగలుగుతున్నాం, మన కళ్ళ ముందర గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయగలుగుతున్నాం, మన కళ్ళ ముందర ఎల్ఈడి బల్బులు ఇవ్వగలుగుతున్నాం, మన రైతులందరికీ 6,000 రూపాయలు ఇవ్వగలుగుతున్నాం. ప్రతి ఒక్కరూ ఎవరికైనా వస్తే 42 కోట్ల మందికి ముద్రా యోజనలో ఎవరి యొక్క షూరిటీ లేకుండా ఇప్పటి వరకు 42 కోట్ల మందికి వాళ్ళకి 20,000 50,000 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు వాళ్ళ స్కీమ్ ప్రకారం లోన్స్ ఇవ్వడం జరిగింది. అందుకే దేశంలో ఈ రోజు విపరీతమైనటువంటి అభివృద్ధి జరుగుతాం. దేశానికి విదేశాలకు ఎగుమతులు పెరిగాయి, విదేశాల నుంచి వచ్చే డబ్బులు పెరిగాయి, విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు పెరిగాయి. కాబట్టి మనం ఏ పార్టీలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా మనమంతా భరతమాత బిడ్డలం. ఈ భారతదేశం బాగుంటేనే నేను బాగుంటాను,
ఈ భారతదేశం బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ భారతదేశం బాగుంటేనే రాష్ట్రంలో జిల్లా బాగుంటుంది, ఈ భారతదేశం బాగుంటేనే జిల్లాలో ఉండే నియోజకవర్గం బాగుంటుంది, ఈ భారతదేశం బాగుంటేనే గ్రామంలో ఉండేటువంటి యొక్క పంచాయతీ కానీ మన ఆస్తులు కానీ బాగుంటాయి. అవునా కాదా? ఉక్రెయిన్ లో యుద్ధం వచ్చింది, మనకేం సంబంధం? ఉక్రెయిన్ లో యుద్ధం వస్తే ఇక్కడ మొత్తం అంతా కూడా డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు మనం పెంచుకోవాల్సి వచ్చింది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందంటే కేవలం మన ఒక్కరం బాగుంటే చాలదు, మనతో పాటు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి. మనమంతా నీతివంతంగా ధర్మవంతంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి తరఫున మిమ్మల్ని కోరుకుంటూ, ఏ రోజు మీకు అవసరమైనా కూడా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ త్వరలోనే ఇక్కడ ప్రారంభం కాబోతుంది. మీరు ఖచ్చితంగా మీకు అవసరమైతే ఖచ్చితంగా చేయాలి. ఆఖరితో ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది దళారీలు ఉంటారు. మొన్న నాకు చెప్పారు, ధనంజయ్ గారికి ఒకసారి ఫోన్ చేసి, మీరు భోజనం పెట్టలేదా, భోజనం అంతా మీరు తినేస్తున్నారా? ఎలాంటి వాళ్ళు ఉంటారంటే భోజనం తినేస్తున్నారా అని అడిగేది. ఎందుకంటే మీరు ఏమన్నా భోజనం తిన్నారంటే మాకు లంచం ఇవ్వండి అని. వాళ్ళకి మీకు భోజనం పెట్టమని కాదు వాడు అడిగేది. క్లియర్ గా ఈ స్కీమ్ లో మీకు డైరెక్ట్ గా 100 రూపాయల లెక్కన వాడు క్యాలిక్యులేషన్ చేసి 400 రూపాయలు మీకు వచ్చిపోయే ఛార్జీలు లెక్కేసి 1000 రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇక్కడ వాళ్ళు భోజనం పెట్టే బాధ్యత వాళ్ళని కాదు. కానీ ప్రతి ఒక్కరు వచ్చేసి మధ్యలో ఉండే దళారీలు, వీళ్ళు బ్రోకర్లు. వాళ్ళకి నిజంగా మన మాదిరి వాళ్ళ కాళ్ళ మీద బతికే దమ్ము లేదు, సత్తా లేదు. అటువంటి పెదవులు కొంతమంది మొత్తం దాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాంటి వాడి పప్పులు భారతీయ జనతా పార్టీ హయాంలో ఉడకవు. ఆఫీసర్లు నీతివంతంగా పనిచేసేటువంటి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి మీరు ట్రైనింగ్ పొందడమే కాకుండా దాన్ని ఉపయోగించుకోండి. ఆ ఉపయోగంలో మీకు ఏమైనా ఇబ్బందులు అయితే మేము ఎప్పుడు మీ ముందర మామూలుగా లోన్స్ అందరూ తీసుకుంటాం. కొంతమంది ఖచ్చితంగా దానికోసం అభివృద్ధి కోసం ఉపయోగపెట్టుకుంటారు. కొంతమంది మాత్రం తాగుకో ఇంకో దానికో ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గరికి వసూలుకి వస్తే వాళ్ళు తిరగబడతారు. తిరగబడిన తర్వాత మనం ఏమంటాం, పక్కన ఉండే వాళ్ళు మన గ్రామస్తులకి సపోర్ట్ పోతాం. ఇది చాలా తప్పు అని మీకు అందరికీ కూడా చెప్తున్నాం. చాలా తప్పది. మనము ఖచ్చితంగా వారి దగ్గర కట్టించినప్పుడు మాత్రమే బ్యాంకులు మళ్ళా లోన్ ఇస్తాయి. లోన్ ఇచ్చేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా ఇంప్లిమెంట్ చేయాల్సిందేది బ్యాంకర్లే. బ్యాంకర్లు మనకు సక్రమంగా కట్టకపోతే, నేను మా డ్రైవర్ కి ఒకసారి నా దగ్గరకు వచ్చి అప్పడిగాడు, ఒక బల్బుల్ షాప్ పెట్టుకుంటాను, నాకు 1,00,000 రూపాయలు కావాలని. 1,00,000 రూపాయలు ఇస్తాను నా డ్రైవర్కి, నాకు ఇబ్బంది లేదు, నేను బ్యాంకులో ఇప్పించాను. వాడు సక్రమంగా పెట్టుకున్నాడు. ఆ 1,00,000 రూపాయలకు బ్యాంకర్లే పిలిచి ఇప్పుడు 3 లక్షలు ఇచ్చారు. 3 లక్షలు అయిపోయిన తర్వాత ఇప్పుడు 6 లక్షల రూపాయల లోటుతో బయట ఉంటే వానికి 3 రూపాయలు ఉంటే 18,000 అయ్యేది. ఈ రోజు 6 లక్షల రూపాయల లోటుకి అసలుకు వడ్డీకి మొత్తం అంతా కలిపినా కూడా 8,000 కడితే చాలు. కాబట్టి మన జీవితం బాగుంది. కేవలం 7 సంవత్సరాల లోపల ఇప్పుడు దాదాపు 20 లక్షల రూపాయలు ఇల్లు కొనుక్కునే వాడు సిద్ధంగా ఉన్నాడు. ఇది రియల్ డెవలప్మెంట్. గ్రామస్తులుగా మనం అందరము పొరపాటున ఎవరైనా బ్యాంకర్లు వచ్చినప్పుడు ఎవరైనా తాగుబోతో ఇంకోటో ఉంటే కదా నిలబెట్టి మనం అందరము బ్యాంకర్లకు సపోర్ట్ గా ఉండి కట్టించినప్పుడే లాభం ఎవరికి? లాభం ఎవరికి? మీకు, మనకు. ఉద్యోగస్తులకి ఏం లేదు, మీరు కట్టకపోయినా ఆయన జీతం వస్తుంది, మీరు కట్టకపోయినా ఆయన కారు ఇస్తారు, మీరు పట్టకపోయినా కూడా ఆయన కావాల్సిన అలవెన్సెస్ ఇస్తారు. ఆయన చూసుకుంటాడు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతాడు. నష్టం వచ్చేటువంటిది ప్రజలకే. కాబట్టి దీని విషయంలో కూడా ప్రజలు ఖచ్చితంగా ఇది ప్రజల సొమ్ము, నీకిచ్చే 50,000 వేరే వాళ్ళకి ఇచ్చే 50,000 ఇది ప్రజల సొమ్ము, ప్రజల ఖజానాకి చేరాలనే భావాన్ని మన మనసులో పెట్టుకొని మన గ్రామంలో కూడా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. మనం కట్టించే పన్నుల డబ్బుతో ప్రభుత్వం ఇచ్చిండేటువంటి అవకాశంతో మనం ట్రైనింగ్ తీసుకున్నాం. ఆ కష్టంతో మనము అభివృద్ధిలోకి మొట్టమొదటి అడుగు వేయబోతున్నాం. క్లియర్ గా ఈ రోజు 1,00,000 రూపాయలు తీసుకుంటామా, 50,000 ఎంత అవసరమైతే అంతే తీసుకుందాం. దాన్ని సక్రమంగా వినియోగించి మళ్ళా దాన్ని 1,00,000 రూపాయలు చేసుకుందాం. దాన్ని సక్రమంగా వినియోగించి 2 లక్షలు చేసుకుందాం. అలా మీరు పెంచుకుంటూ కూడా మనం డెవలప్ కావాలి. చైనాలో నేను టూర్కి వెళ్ళాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. దాదాపుగా మన ఊర్లో పెద్ద భవంతి ఎంత ఉందో అంత భవంతి ఉంది. పక్కనే చైనా కొంచెం ఒక 6 కిలోమీటర్ల దూరంలో.
మేము ఆ గ్రామంలోకి వెళ్ళి లోపలికి వెళ్తే ఇంట్లో వాళ్ళందరూ పెద్దవాళ్ళతో సహా నుంచి పిల్లవాళ్ళందరూ కలిసి కూర్చొని బ్రష్లు అంటే అక్కడ చెట్లలో నుంచి ఒక రకమైనటువంటి వేర్లు లాగా వస్తాయి. అవన్నీ తీసుకొని ఆ చెక్కకు రంధ్రాలు పెట్టి దాని లోపల లెట్రిన్ క్లీన్ చేసే బ్రష్లు చేస్తున్నారు. అది ఎంత అమ్ముతారంటే వాళ్ళు 6 రూపాయలు అమ్ముతారు, మార్కెట్లో 15 రూపాయలు అమ్ముతారు. 6 రూపాయలు చేసే బ్రష్ మన ఊరిలో దాదాపు 20 కోట్లు విలువ చేసే భవంతిలో ఉండేవాళ్ళు ఇంట్లో పని చేస్తూ అమ్ముకుంటున్నారు. వాళ్ళకి అవసరం లేదు. కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏం ఆలోచన చేస్తాడంటే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఈ 100 సంవత్సరాల జీవితంలో ఎంత వీలైతే అంత నేను పని చేయాలి, ఎంత వీలైతే అంత నాకు నా దేశానికి ఉపయోగపడేట్లుగా చేసుకోవాలి, ఈ ఆలోచన ఉంటుంది వాళ్ళకి. అందుకే చైనాలో దాదాపుగా ఎక్కడ కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కూడా ప్రభుత్వ ఉద్యోగం గురించి ఆలోచన చేయరు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగం కంటే కూడా సొంత కాళ్ళ మీద బతకాలనేటువంటి పద్ధతిలోనే ఆలోచన చేస్తారే కాబట్టి చైనా అభివృద్ధి చెందిన దేశంగా అవుతుంది. వాళ్ళకు 152 కోట్ల జనాభా, మనది 142 కోట్ల జనాభా. కానీ అక్కడ ఉండే మగవాడు, ఆడవాళ్ళు, వృద్ధుడు, చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కష్టపడతాడు, ప్రతి ఒక్కరు పని చేస్తాడు. అందుకే చైనాలో చాలా చీప్ గా దొరుకుతాయి వస్తువులు అని చెప్పేసి అందరూ చైనా చైనా అంటారు. అది ఎందుకు అవుతుందంటే అక్కడ ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా పని చేస్తున్నారు కాబట్టి. ప్రతి ఒక్క విదేశాల నుంచి అమెరికా కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, రష్యా కానీ వాళ్ళ దేశాల్లో పెట్టుబడి పెట్టే కంటే ఆ దేశాల్లో ఇక్కడుండే వస్తువులను అక్కడికి పంపించి అక్కడ వాళ్ళతో కూలి పని చేయించి వాడిని తీసుకువచ్చే వల్ల మనకే అమ్ముతారు. కాబట్టి మనం అవసరమైనటువంటి అవసరం ఉంది. ఎవరు కూడా అడుక్కునే వాడిగా మనం బతకాలని కోరుకో, మన కాళ్ళ మీద మనం బతకాలని కోరుకుంటాం. నేను మామూలుగా చెప్పేవాడిని, నేను 1980లో చదువు అయిపోయిన తర్వాత రైతుగా నేను ఒక 6 నెలల పాటు పంట పండించిన. మా పక్కనే దళితులు ఒకరు 5 ఎకరాలు భూమి, అంటే వాళ్ళకి నీళ్లు లేకపోతే మా బావిలో నుంచి నీళ్లు ఇచ్చారు. వాళ్ళు మొత్తం అంతా కూడా తూర్పు చేసిన తర్వాత దళితులు వాళ్ళ శ్రమతో వాళ్ళు పండించుకున్నారు. ఒకరోజు నేను వెళ్ళి మొత్తం అంతా బియ్యం మూటలు పడతామంటే లేదు సార్ కొంతసేపు ఉండండి అన్నాడు. దేనికయ్యా అన్న, గ్రామానికి పంపించినాను సార్, ఎవరైనా కాస్త పేదవాడు ఉంటే వాళ్ళని పిలిచి మొట్టమొదట వాళ్ళకి 2 చాటలు వాళ్ళకు ఆ యొక్క బట్లు ఇచ్చిన తర్వాతనే మేము ఇంటికి తీసుకుపోతామంటున్నారు. అది భారతీయ హిందూ ధర్మం యొక్క గొప్పతనం అని చెప్పి నేను చెప్తున్నా. షావుకారుగా నాకు 20 ఎకరాలు ఉంటే వారికి నేను ఇవ్వచ్చు, కానీ అతనికి ఉండేది 6 మంది కుటుంబానికి కలిపి 5 ఎకరాలే ఉంది. ఆయన సొంత కష్టంతో పెట్టాడు, ఏ పెట్టుబడి కాదు. వచ్చిందేటువంటిది ఎకరాకు దాదాపుగా 34 బస్తాలు పడ్డాయి. అయినా కూడా అతను ఎవరో ఇంకొక పేదవానికి ఇస్తే తప్ప ఆ భూమి నాకు కాదు అనుకునే గొప్పతనం మన రైతుల్లో మాత్రమే ఉంది. అదే విశ్వకర్మ శ్రామికుల్లో కూడా. నేను ఒకసారి రైల్వే గేట్ దగ్గర మామూలుగా పోతుంటే పండ్లు అంతా అమ్ముతూ ఉంటారు. నేను పండ్లు అమ్మేదానికి ఆమెకి ఒక అడిగారు, ఆమె ఇచ్చింది. ఇస్తానే నేను ఒక 100 రూపాయలు ఇచ్చిన. నాకేమంటే శ్రమ పడుతుందని 100 రూపాయలు ఇస్తామని ఇచ్చేసేసి డ్రైవర్ పోమంటున్నా. ఆమె గట్టిగా అరుస్తోంది, గట్టిగా సార్ 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 అని వచ్చి పెట్టి అరుస్తోంది. వచ్చిన తర్వాత ఏమ్మా అని అడిగితే, సార్ మీకు 50 రూపాయల వస్తువులే ఇచ్చాను సార్, ఈ 50 రూపాయలు తీసుకోండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ పేదవాళ్ళకి. అదే మాలాంటి వాళ్ళు అయితే ఓన్లీ తప్పించుకున్నాడు నా కొడుకు, పోతే నా డబ్బులు నాకు వచ్చినాయి అనుకుంటారు. ఇది పేదరికంలో ఉన్నా కూడా నీతి నియమాలతో బతకాలనుకునే మనలాంటి ప్రజలతోనే ఈ దేశం బాగా జగద్గురువుగా పోతుంది తప్ప డబ్బు ఉండి దోచుకునే రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, లేకపోతే ఇంకోరుతో కాదు. మన యొక్క గౌరవంతోనే ఈ దేశ గౌరవం పెరుగుతుంది అని మనం అందరం కూడా గుర్తించాలా. అదే గౌరవాన్ని కూడా మన గ్రామంలో నిలుపుకోవాలి. ఈ రోజు ఈ పథకం ఇంతే కాదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను ఎమ్మెల్యే కాకముందు 83లో ఇక్కడికి వచ్చినప్పుడు అపిట్కో అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉండేది, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటి దాంట్లో. అప్పట్లో PMGSY కింద 7,500 ఆటోకు సబ్సిడీ ఉండేది. కానీ ఈ అపిట్కో కింద మహబూబ్ నగర్ జిల్లాకి, అనంతపురం జిల్లాకి ఆ రోజుల్లో బజాజ్ ఆటో 53,000 అయితే 25,000 సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. నేను బ్యాంకు దగ్గరికి వెళ్ళా, లేదు సార్ ఇస్తే మీరు కట్టారు, మేము ఇవ్వరు అన్నా. నేను నా ఆస్తి తాకట్టు పెట్టి వందే మాత్రం ఆటో యూనియన్ అని పెట్టి
దాదాపుగా 70 ఆటోలు ఇప్పించిన. అంటే మామూలు గవర్నమెంట్ స్కీమ్లో పోతే 7,500 సబ్సిడీ వస్తుంది, ఖర్చులు 1,000 రూపాయలు పోతే 6,000 వస్తుంది, దీంట్లో అయితే 25,000 వస్తుంది అని చెప్పి నేను ఇప్పించిన. దాదాపుగా 70 ఆటోల్లో ఒక వ్యక్తి మాత్రమే చనిపోయినాడు, మిగతా అందరూ కూడా సక్రమంగా కట్టారు. నా ఆస్తి నేను విడిపించుకున్నాను. అంటే ప్రభుత్వ పథకాలని, అంటే దాంట్లో చట్టాలు ఉంటాయి. బ్యాంక్ మేనేజర్ ఏం చేయలేడు, బ్యాంక్ మేనేజర్కి ఏముంటుంది, ఇది ఉంటుంది కంపల్సరీ ఈ చట్టం ప్రకారం. ఇక్కడ బ్యాంకు చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాంకులో డబ్బులు అంటే ఎవరి నాయ సొత్తు అనుకుంటారు. ఎవరి నాయ సొత్తు కాదు, మన నాయన సొత్తే అది. మనం బ్యాంకుల్లో పెట్టిండే డబ్బులే, బ్యాంకులు దివాళాలు ఇస్తే మన డబ్బులే పోయేది. కాబట్టి బ్యాంక్ అంటే అందరికీ ఏం అభిప్రాయం ఉంటుందంటే ప్రజల సొత్తు అంటే, లేకపోతే పన్నులు గవర్నమెంట్ ఇచ్చేదంటే ఎవరికో అనుకుంటున్నారు. అదే మనం చేస్తున్న పెద్ద తప్పు. ప్రజల సొత్తు మాత్రమే ఇచ్చేదానికే ఏ ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఉద్యోగస్తులైనా కూడా ఖచ్చితంగా ఇది మన సొత్తు, మన సొత్తును భద్రం చేసుకోవాల్సిందే బాధ్యత మన మీద ఉంది అని ఏ రోజైతే మన ప్రజలందరూ గుర్తిస్తారో ఈ దేశం 10 ఏళ్లలో అమెరికా అనే దేశంగా తయారవుతుంది. కాబట్టి ఈ విశ్వకర్మ యోజన విషయంలో మంచిగా ఆలోచన చేశారు. ఎవరి ప్రమేయం లేకుండా ఆలోచన చేశారు. బ్యాంకర్లు మీకు సపోర్ట్ చేస్తారు. ఎవరైనా బ్యాంకర్లు సపోర్ట్ చేయకపోతే మాకు తెలియజేయండి, మేము వచ్చి వాళ్ళని ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాం. రిక్వెస్ట్ చేయకుండా అంటే గట్టిగా కూడా చెప్తాం. కొంతమంది ఉంటారు అడమెంట్గా. మన బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళారు, నేను మన లీడ్ మేనేజర్ గారికి కూడా చెప్పాను. ఆ మేనేజర్ ఏమందంటే మాకు స్టాఫ్ లేదు సార్, అది సర్వీస్ ఏరియా అయినా మేము చేయలేము అన్నది. గట్టిగానే ఇచ్చా, అమ్మ మీరు స్టాఫ్ చేయలేము అనుకుంటే మీరు రిజైన్ చేసుకోండి, లేదా ట్రాన్స్ఫర్ చేసుకుని పోండి, చేసేవాడు ఎవడో వస్తాడు. ఒక చిన్న కథ చెప్తాను నేను. మామూలుగా మేము కేవలం చాటలే అర్థము, వేరే వేరే నాకు తెలియదు. వీటికి రావడం వల్ల రకరకాల డిజైన్ ఇవన్నీ చేయడం మాకు నేర్పిస్తున్నారు. వీళ్ళకి కృతజ్ఞతలు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చేతి వృత్తుల వాళ్ళని గుర్తించి మాకు ఈ విధంగా సహాయం చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి మా కృతజ్ఞతలు. దీనికి విశ్వకర్మ అనే పేరు పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. విశ్వకర్మ అనే చేతి వృత్తులతో అంటే వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ గారి పేరు పెట్టి మన చేతి వృత్తుల ద్వారా అందరికీ సహాయం చేస్తున్నందుకు చాలా గుర్తుంది. నేను ఎమ్మెల్యే అయినప్పుడు నరేంద్ర మోడీ గారి ఎమ్మెల్యే కూడా కాదు, నేను 1999లో ఎమ్మెల్యే అయ్యాను. నా అదృష్టం కొద్ది వాజ్పేయి గారికి నేను సేవ मिशन है वो भी इसे सशक्त पहचान दिलानी शुरू कर दी थी। और हमारे स्किल मंत्रालय हमारी सरकार बनने के बाद हमने अलग स्किल मंत्रालय स्किल को लेकर के हमारे छोटे छोटे काम करने वाले कारीगर और उन लोगों को भेजा गया और इसमें भारत ने बहुत सारे अवार्ड अपने नाम किए हैं। ये हम सबके लिए गर्व का विषय है। अपार अवसरों की संभावना है। उनमें टेक्सटाइल इंडस्ट्री भी एक है। विदर्भ का ये इलाका ये इतना बड़ा केंद्र रहा, लेकिन दशकों तक और महा कपास को की ताकत बढ़ाने की जगह उन किसानों को बदहाली में धकेल दिया। ये लोग केवल किसानों के नाम देवेंद्र फडणवीस जी की सरकार बनी, तब अमरावती के नांदगांव खंडेश्वर में हम देश भर में ऐसे ही 7 पीएम मित्र पार्क स्थापित कर रहे हैं। हमारा विजन है फार्म टू फाइबर, फाइबर टू फैब्रिक, फैब्रिक टू फैशन, फैशन टू फॉरेन। यानी विदर्भ के कपास से ये फैशन विदेशों तक एक्सपोर्ट होगा। इसे किसानों को
खेती में होने वाला नुकसान कम होगा। उन्हें उनकी यहाँ सूक्ष्म उद्योगों को भी ఇప్పుడు సర్టిఫికెట్ సార్ ప్రదానం చేస్తున్నారు. మేనేజర్ శ్రీ రమణ కుమార్ గారు సర్టిఫికెట్ ప్రదానం చేస్తున్నారు. చంటి గారు సర్టిఫికెట్ ప్రదానం చేస్తున్నారు. మేనేజర్ సర్టిఫికెట్ ప్రదానం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పి శేషాద్రి పి అంటే భజంత్రి. రాళ్ళు కట్టేది ఎం శంకర్, రాళ్ళు కట్టేది. ఎం శంకర్ భజంత్రి ఉన్నాడా? భజంత్రి ఎం శంకర్. డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్ శ్రీ అబ్దుల్ కయూం గారు ప్రదానం చేస్తున్నారు. ఎం శంకర్ గారు. గుర్తుంది, నేను ఎమ్మెల్యే అయినప్పుడు నరేంద్ర మోడీ గారు ఎమ్మెల్యే కూడా కాదు. నేను 1999లో ఎమ్మెల్యే అయ్యాను. నా అదృష్టం కొద్దీ వాజ్పేయి గారికి నేను సేవ